దశాబ్దాలుగా ఉప్పు నీటితో సహజీవనం చేస్తున్న ఆ గ్రామాల్లో ఇప్పుడు ఆశలు చిగురిస్తున్నాయి. పెన్నా నదిపై నిర్మిస్తున్న కాజ్వే పనులు ఆ ప్రాంత ప్రజల పాలిట వరంగా మారుతున్నాయి. కేవలం సగం పనులు పూర్తి కాకముందే ఉప్పు నీరు కాస్త శుద్ధ జలంగా మారుతుండటంతో రైతులు, స్థానికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సోమశిల ప్రాజెక్టు నిర్మాణం తరువాత విడవలూరు, ఇందుకూరుపేట మండలాల్లోని పెన్నా నది పరివాహక ప్రాంతంలో ప్రవాహం తగ్గింది. 1995 నుంచి ఇక్కడ భూగర్భ జలాలు 10 నుంచి 40 అడుగుల మేర లోతుకు పడిపోయాయి. ఇదే సమయంలో సముద్రపు ఉప్పు నీరు సుమారు 8 కిలోమీటర్ల మేర లోపలికి చొచ్చుకొచ్చింది. దీని ప్రభావంతో ముదివర్తిపాలెం, కుర్తిపాలెం, ముసలారెడ్డిపాలెం, ఊటుకూరు వంటి 10కి పైగా గ్రామాల్లో బావులు, బోర్లు ఉప్పుమయమైపోయాయి. సాగునీరు దొరక్క 1000 ఎకరాల భూమి బీడుగా మారింది. ఎంతలా అంటే 3000 ఎకరాలు ఉన్న కుర్తిపాలెంలో కనీసం ఎకరం వరి కూడా పండించలేని దుస్థితి నెలకొనింది. ముదివర్తిపాలెం మధ్య పెన్నా నదిపై 93.5 కోట్ల రూపాయలతో చేపట్టిన కాజ్వే నిర్మాణం ఇప్పుడు పరిస్థితిని మార్చివేసింది. నదిలో 1 కిలోమీటర్ పొడవున 50 అడుగుల లోతులో ఐరన్ షీట్లు వేసి ఈ నిర్మాణం చేపడుతున్నారు. ఇది సముద్రపు నీటిని అడ్డుకోవడంలో షీల్డ్లా పనిచేస్తుంది. ముదివర్తిపాలెం నుంచి ముదివర్తి వరకు పెన్నా నది మీద కట్టే వారధి దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు, కాజ్వే దగ్గర. ఇక్కడ చూస్తుంటే మనకి పాత రోజులు గుర్తొస్తున్నాయి. గలగల గోదారి, బిరబిరా కృష్ణమ్మ అని మనకి కవులు కొన్ని జానపదాల్లో కవులు మనకి వినిపించున్నారు. అలాంటి గలగలలు మనం ఇంతకు ముందు ఎప్పుడు పెన్నా నది వద్ద వినిపించేది కాదు. ఇప్పుడు మన ఈ కాజ్వే 35% వర్క్ కంప్లీట్ చేసాము. ఈ 35%లోనే ఎంత నీటి సామర్థ్యం పైన నిలబడడం మీరు చూడండి. ఇప్పుడు మనకి ఇది ఫస్ట్ ఫేజ్లో 93.5 కోటికి వర్కులు పిలవడం జరిగింది. ఇప్పటి వరకు 45% పనులు పూర్తయ్యాయి. ఈ కొద్దిపాటి నిర్మాణంతోనే సముద్రపు నీటి ప్రవాహం ఆగిపోయి భూగర్భ జలాలు మంచినీరుగా రూపాంతరం చెందుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే కేవలం తాగునీరే కాకుండా ఇతర ప్రయోజనాలు చేకూరుతాయని గ్రామాల రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2004 నుంచి పూర్తిగా తాగేదానికి నీళ్ళు కూడా అప్పడానికి ఇబ్బంది పడతా ఉన్నాము. ఈ వారధి రావడం మాకు ఒక మంచి అవకాశం, అదృష్టం కూడా మా ఊరే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటికీ అన్ని గ్రామాలకు కూడా చాలా ఉపయోగం. ఈ చెక్ డ్యామ్కి రేకు తొక్కిన తర్వాత రేకులకి తూర్పు పక్క ఉప్పు నీళ్ళు, పన్నెండు పక్క స్వీట్ వాటర్ లాగా మారిపోయింది. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా వాటర్ లెవెల్ మామూలుగా తాగేదానికి కూడా చాలా మార్పు. మా ఇంటి వెనకాల మంచి వాటర్ బోర్ అవుతుంది. అది అంత ముందు నీళ్ళు అయిపోయినాయి. ఎప్పుడైతే ఈ రేకులు తొక్కినారో ఆటోమేటిక్గా మినరల్ వాటర్ లాగా మారిపోయినాయి. వీటిపాలెం వాటర్ కూడా మొత్తం చేంజ్ వచ్చేసింది. మన పొలం ఇక్కడ ఉంది, కొంత పొలం. ఒకసారి ఒక 2004 తర్వాత ఒక 5-6 సంవత్సరాలు బిట్టింది పెట్టేసుకున్నాము. లాస్ట్ నుంచి బాగానే పంటలు పండుతూ ఉన్నాయి. అందరూ ఏమన్నా లేబర్ కానీ అందరం ఖర్చుకొని బాగా నీట్గా చేసుకుంటాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి అవకాశాలు వస్తాయి. వీటిపాలెం కూడా మంచి అవకాశం ఉంటుంది. పంటలు ఇంకా పండి రైతులందరూ బాగా ముందుకు పోతారని ఆశిస్తాం. దాదాపు 10,000 ఎకరాల బీడు భూములు తిరిగి సాగులోకి వస్తాయి. అల్లూరు, కొడవలూరు మండలాల నుంచి నెల్లూరు, ముత్తుకూరు వైపు వెళ్లే ప్రయాణికులకు ఇది దగ్గరి మార్గం కానుంది. నదిలో నీటి ఉధృతి కారణంగా గత 2 నెలలుగా పనులు నిలిచిపోయాయి. టీడీపీ మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి కాజ్వే నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించారు. నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదివర్తిపాలెం నుంచి ముదివర్తి వరకు పెన్నా నదిపై నిర్మించే కాజ్వే కళ సాకారమవుతుందని,
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కృషితో ఈ ప్రాజెక్టు కార్యాచరణ మొదలైందని అన్నారు. గత ప్రభుత్వంలో ఈ కాజ్వే నిర్మాణానికి టెండర్లు పిలిచినా పనులు ముందుకు సాగలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చొరవతో త్వరితగతిన పూర్తి చేయాలనే సంకల్పంతో కాజ్వే పనులు మొదలు పెట్టించారన్నారు. ప్రభుత్వ నిధులు ఆలస్యమైతే వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా నిధులు మంజూరు చేయిస్తానని కాంట్రాక్టర్కి భరోసా ఇచ్చారని పవన్ రెడ్డి తెలిపారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కోవూరు శాసనసభ్యురాలు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు దీన్ని ఎలాగైనా సరే మనం త్వరితగతిన పూర్తి చేయాలి అనే ఒక సదుద్దేశంతో ఆమె పలుమార్లు అమరావతికి వెళ్ళి పలుమార్లు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనూ మరి మన మినిస్టర్లతోని పలుమార్లు సమావేశం జరిపి దీనికి కొన్ని శాంక్షన్స్ తీసుకురావడం జరిగింది. అలాగే కాంట్రాక్టర్కి కూడా ఒక భరోసా ఇవ్వడం కూడా జరిగింది. మీరు వర్క్స్ స్టార్ట్ చేయండి, మీకు ప్రభుత్వం తరపున ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత నాది. ఒకవేళ ప్రభుత్వం మీకు ఇవ్వలేకున్నా మా వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా అయినా సరే మీకు మేము నిధులు ఇస్తాము, మీరు అటువంటి అపోహలు పెట్టుకోకుండా త్వరితగతిన ఈ వర్క్ని కంప్లీట్ చేసేదానికి ప్రయత్నించండి అని భరోసా ఇవ్వడం జరిగింది. మా ఒక్క ఎమ్మెల్యే గారి భరోసా మేరకు కాంట్రాక్టరు ఇప్పటి వరకు ఎటువంటి బిల్స్ అతనికి అందకపోయినా కూడా పనులు వేగవంతంగా చేస్తున్నారు. ఇప్పటి వరకు గత 2 నెలలుగా ఫ్లడ్స్ వల్ల వర్షాల వల్ల వర్క్స్ ఆగినాయి. మళ్ళీ ఒక 2-3 రోజుల కిందటి నుంచే మీరు గమనించవచ్చు వర్క్ మళ్ళా రీస్టార్ట్ అయింది. ఇది ఎంత తొందరగా వీలైనంత తొందరగా దీన్ని కంప్లీట్ చేసి మా యొక్క కోవూరు నియోజకవర్గంలోని 2 మండలాలు ఇందుకూరుపేట మండలం మరియు విడవలూరు మండలాన్ని సస్యశ్యామలం చేసే దిశగా మా ఎమ్మెల్యే గారు అహర్నిశలు దీని గురించి పరితపిస్తున్నారు. 100% మా యువ నాయకుడు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ దీని మీద చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ నిర్మాణానికి మొదటి ఫేజ్ పనులకు 93 కోట్లు అంచనాతో పనులు ప్రారంభించారన్నారు. ఇప్పటికీ 35% పని పూర్తయిందని, త్వరలో మిగిలిన పనులు పూర్తి చేస్తామన్నారు. కోవూరు నియోజకవర్గంలోని ఇందుకూరుపేట, విడవలూరు మండలాలను సస్యశ్యామలం చేసే దిశగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, యువ నాయకుడు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి అహర్నిశలు పరితపిస్తున్నారని అన్నారు. ఈ యొక్క కాజ్వే కంప్లీట్గానైతే మనకి 3 నియోజకవర్గాలకి రవాణా సౌకర్యం చాలా ఈజీ అవుతుంది. ఆ 3 ఏంటంటే సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు నుండి తీసుకుంటే కోవూరు నియోజకవర్గంలోని ఇందుకూరుపేట, అలాగే విడవలూరు మండలంలోని ముదివర్తి మీదుగా కావలి నియోజకవర్గంలోని అల్లూరు వరకు దీని కనెక్టివిటీ ఈజీ అవుతుంది. ఇది కూడా ప్రజలకి చాలా సౌకర్యవంతం అవుతుంది. అలాగే ఇప్పటి వరకు 2004లో సునామీ వచ్చినప్పటి నుండి ఇక్కడ పంటలు సరిగా పండేది లేదు. ఇప్పుడు పంటలు కూడా చాలా ఏపుగా మన సాల్ట్ వాటర్ తగ్గి మంచి వాటరు పెరిగినందువల్ల పంటలు కూడా చాలా బాగా పండుతున్నాయి. అది కూడా మీరు గమనించే ఉంటారు. నేను త్వరగా కంప్లీట్ చేసి ఈ యొక్క కోవూరు నియోజకవర్గం 2 మండలాలకి దీన్ని ప్రజలకు అంకితం చేయాలి. దీనివల్ల మనం పెట్టేది 200 కోట్లు 300 కోట్లు అయితే దీనివల్ల వేల కోట్లలో దీనివల్ల ఆదాయాలు మనకు సమకూరే ఇది వెసులుబాటు ఉంది. అది ఎలా అంటే అది కూడా చెప్తాను నేను. ఇది కానీ కంప్లీట్ అయితే ఇంతకు ముందు వరకు సోమశిల డ్యామ్ కట్టకముందు మనకి ఎప్పుడు ఇదంతా మంచినీరే బారే. ఎప్పుడైతే సోమశిల డ్యామ్ కంప్లీట్ చేశారో మనకి పైనుంచి వచ్చే నీటి సాంద్రత చాలా తక్కువైపోయిన దానివల్ల సముద్రపు నుంచి వచ్చే బ్యాక్ వాటర్, సాల్ట్ వాటర్ ఇదంతా ఆక్యుపై చేయడం జరిగింది. దానివల్ల త్రాగునీరుకి ఇబ్బంది అయింది, సాగునీరుకి కూడా ఇబ్బంది అయింది. ఇప్పుడు ఇది 35% కంప్లీట్ చేయగానే ఇక్కడ సమ్ వాటర్ ఇక్కడ స్టాగ్నేట్ అవ్వడం మీరు గమనించే ఉంటారు. ఇక్కడ ఒక
అర టీఎంసీ వాటర్ కానీ స్టాగ్నేట్ చేయగలిగితే ఇది కంప్లీట్ చేసి దాంట్లో ఈ 2 మండలాలు తాగునీరుకి సాగునీరుకి ఎటువంటి ఇబ్బందులు 2 సంవత్సరాలు వర్షాలు లేకపోయినా సరే ఇబ్బంది పడే అవసరం ఇంకా ముందు రాదు. ఎందుకంటే మేము చిన్నప్పుడు గంగపట్నం ఇట్లా కోస్టల్ ఏరియాల్లో మా అమ్మమ్మ గారి ఊళ్ళో చదవడం జరిగింది. చదివేటప్పుడు 10 అడుగుల్లోనే కొబ్బరి నీళ్ళు లాంటి వాటర్ మేము తాగేవాళ్ళవి. ఇక్కడికి ఇసుక కొట్టుకోవడానికి వచ్చినప్పుడు మేము చెలములు దూకొని నీళ్లు తాగితే మాకు కొబ్బరి నీళ్ళు లాంటి వాటి అమృతం లాగా నీళ్ళు ఉండేది. ఆ పరిస్థితి ఇప్పుడు లేకుండా ఉండే మరలా అదే పరిస్థితిని ఇప్పుడు తెచ్చేదానికి మా ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. ఆ కృషి కంప్లీట్గా చేసి ఇక్కడ 1/2 టీఎంసీ వాటర్ని నిలిపి మత్స్య సంపదను పెంచి మత్స్యకారులకు ఇబ్బంది లేకుండా చేసి ముదివర్తిపాలెం రాకపోకలకి ఇబ్బంది లేకుండా చేసి ప్రజలకు అంకితం ఇవ్వాలనేది ఆవిడ యొక్క ఉద్దేశం. చాలా మంచి ఉద్దేశం. మీరు త్వరలోనే చూస్తారు. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి సముద్రం వరకు ఏదైతే ఉందో అది కూడా ఒక కొల్లేట్ పులికాట్ సరస్సులు మనం ఇన్ని ఉంటాము. అక్కడ ఎలాగైతే పక్షుల గలగల రావాలు ఉంటాయో అదేవిధంగా ఇక్కడ కూడా పక్షులు ఒక సరస్సులాగా తయారవుతుంది. ఇది మన పక్షుల గలగలలు కూడా మళ్ళా త్వరలోనే వినబోతున్నాము. ఇవన్నీ జరగాలంటే మనకి మన ఎమ్మెల్యే గారి పట్టుదల, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఇవన్నీ తీసుకెళ్ళి దీన్ని అత్యంత త్వరలోనే కంప్లీట్ చేసి మన కోవూరు నియోజకవర్గంలోని 2 మండలాలకి అంకితం చేయనున్నారు. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తోన్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.